రీత్యా న్యాయవాదిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన ప్రవృత్తిగా వ్యవసాయాన్ని మార్చుకున్నారు. చిన్నతనం నుంచి తన తండ్రి వెంట తిరిగి వ్యవసాయంలో అనేక మెళకువలు నేర్చుకున్నారు. ప్రస్తుతం అరుదైన పంటగా పేరు పొందిన రాజుల చిక్కుడును సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువ రైతు. చిక్కుడు జాతుల్లో ఖరీదైన పంట రాజుల చిక్కుడు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో మాత్రమే పండించే ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది. 1 కిలో 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు సీజన్ను బట్టి రేటుంటుంది. అటువంటి రాజుల చిక్కుడును తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన నార్లమొహంతి శివశంకర్ పండిస్తున్నారు. బెంగళూరులో డబుల్ బీన్స్ గా పిలువబడే ఈ రాజుల చిక్కుడును శంకర్ పూర్వీకులు పరిచయం చేశారు. నాటి నుంచి నేటి వరకు సాగు చేస్తూనే ఉన్నారు. 3 నెలల కాలంలో చేతికొచ్చే ఈ పంట లాభాలు తెచ్చిపెట్టడంలో దిట్టగా మారింది. 1 ఎకరానికి 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఇది తీగజాతి పంట కావడంతో దీనికి ప్రత్యేకించి పందిరి వేస్తారు. కేవలం శీతాకాలంలో పండే ఈ చిక్కుడు వేసవి, వర్షాకాల వినియోగానికి ఉపయోగపడుతుంది. కాయగూరలు ఏమైనా కేవలం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే కూరలకు ఉపయోగపడతాయి. కానీ ఈ రాజుల చిక్కుడు ఎండు పిక్కలను కూడా కూరలుగా వండేందుకు అనువుగా ఉండటం వీటి ప్రత్యేకం. అయితే అంత పెట్టుబడి పెట్టిన ఈ పంటను చీడపీడలు ఆశించకుండా కాపాడుకుంటే మంచి ఆదాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు రైతు శంకర్. నేను ఎల్ఎల్బి పాస్ అయ్యానండి. నేను ఎల్ఎల్బి పాస్ అయ్యి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి కూడా నేను పిఠాపురం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానండి. మా నాన్నగారు ఒక రైతు కావడం వల్ల ఆ వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ వల్ల నేను న్యాయవాది వృత్తితో పాటు దీన్ని కూడా నేను చేస్తూ వస్తున్నానండి ఇప్పటి వరకు కూడా. గత 25-30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు రాజుల చిక్కుడిని పండిస్తున్నారండి. ఆయన వృత్తిరీత్యా ఇది ప్రతి సంవత్సరం మానకుండా రాజుల చిక్కుడినే మా నాన్నగారు పెడతారు. పూర్వీకులు తెచ్చినటువంటి విత్తనం అండి ఇది. బెంగళూరులో డబల్ బీన్స్ అని పిలుస్తారు దీన్ని, పిఠాపురంలో రాజుల చిక్కుడు అని పిలుస్తారు. ఉన్న చిక్కుళ్ళు అన్నిటిలో కన్నా మంచి గొప్పగా పిలిచే పేరు ఏదన్నా ఉందంటే రాజుల చిక్కుడే. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మనిషికి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదే ఇది పండించే విధానం ఎలాగంటే, మేము విత్తనాలు కప్పెట్టి నారు కింద వేసి వాటిని విడదీసి మళ్ళీ కుదుర్లకి 12 అడుగులకి 3 మొక్కల కింద కప్పెట్టి వాటికి పందిరేసి చేస్తామండి. అలాగే గొప్పు తవ్వి ఒక 40 రోజులు వ్యవధిలో పిండి పెంట వేస్తాం. ఆ తర్వాత ప్రతి వారానికి 2 సార్లు మందు కొడతామండి. రోగారు, ఇస్పెట్టు, బావెస్టిన్, పూత టైంలో బావెస్టిన్ కొడతాం, పురుక్కి రోగారు కొడతాం, ఇక్క, ఇస్పెట్టు ఇవన్నీ దోమకు కొడతామండి. పూత సమయంలో ఎక్కువగా దోమ పట్టేసి పూతని దోమ ముట్టుకోవడం వల్ల అక్కడ పురుగు మచ్చ కింద మారి పురుగు పడుతుందండి. దానివల్ల పూతంతా రాలిపోయి కాయలు పండవు. అందుకని మేము ఎక్కువగా ఈ ఇక్క, బావెస్టిన్ ఇవన్నీ ఉపయోగిస్తాం. గత కొంతకాలం నుంచి ఇప్పుడు దోమకాటు ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ప్రకృతి వ్యవసాయంలో పంచగవిని, గోమూత్రం, పుల్లట మజ్జిగి ఇవన్నీ కొట్టి రెండింటిని కలిపి కొట్టడం వల్ల మంచి దిగుబడి వచ్చి ఆదాయం లాభసాటిగా ఉంది. ఈ వ్యవసాయానికి పెట్టుబడి అయితే లక్షల్లో అవుతుందండి. ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. పందిరి వేయడానికి కర్రలు కావాలి, వైర్ కావాలి, దాని చుట్టూ గొప్పు తవ్వాలి, పిండికి, మందుకి ఈ అన్నిటికి ఎకరానికి 1,50,000 రూపాయలు అవుతుందండి. అయితే పండితే 2 లక్షల రూపాయల వరకు 3 లక్షల వరకు రావచ్చు. ఒక చిక్కుడు కాయకి కేవలం 2 పిక్కలు మాత్రమే ఉంటాయి. వీటి పిక్కల్లో ప్రోటీన్ వంటి మంచి పోషక విలువలు ఉన్నాయని, వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచి చేకూరుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఆరుతడి పంటలు కావడంతో 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో ఒక నీటి తడి సరిపోతుంది. తాను పండించే ఈ చిక్కుడుని అనేక మంది ప్రముఖులకు ఇచ్చానని శంకర్ తండ్రి తెలియజేస్తున్నారు. మా పెద్దలు పెట్టిన కానించి ఆ తర్వాత మేము పెట్టాం. అలాగే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా సాగుతుంది. ఇక్కడి నుంచి మాత్రం ఉన్నాయి ఏ రకాలన్నా మేము పెడతామండి. ఈ చిక్కుల్లో కల్లా రాజు అని చెప్పుకుంటేవారండి దీని రుచి కూడా అలాగే ఉంటుంది. ఇంకా దీని మించిన రుచి ఏది ఉండదు. పిఠాపురం మహారాజు గారు, వాళ్ళ బామ్మద్దులు, వర్ధబాబు గారు, ఇలాంటి రాజులు, వాళ్ళ దొరలు, వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళేవారండి. ఈ లోపలనేమో ఈ ఊరు పంపేవాళ్ళు. కొత్తపల్లి పిఠాపురం ఎంత కాయ తినేదో అంతకంటే ఎక్కువ తినేదండి కొత్తపల్లిలోని. రోజు 200-300 కేజీలు సేలుబడి అయ్యేది అక్కడ. ఎక్కడి నుంచే పట్టుకెళ్ళేవారండి. మా దగ్గర నుంచే మా కర్ణాల పెట్టేవారండి ఈ పాదులు. ఇంతవరకు ఎవరో పెట్టేవారు కాదు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత. అరుదుగా పండించే ఈ రాజుల చిక్కుడు
మంచి ఆదాయాన్నిచ్చే పంటగా మారింది. దీంతో ఇక్కడి నుంచే విత్తనాలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే సాగులో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు ఉద్యానవన శాఖాధికారి శైలజ. మనకు వచ్చేసరికి మార్కెట్లో కానీ రైతులు కానీ చాలా రకాల చిక్కుడు జాతి కాయగూరలు పండిస్తూ ఉంటారు. అందులో ఇది చాలా అరుదైన రకం. ఇది వచ్చేసరికి రాజుల చిక్కుడు అంటూ ఉంటారండి. ఇది మనకి పిఠాపురం ఏరియాలో మాత్రమే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇది కనిపించట్లేదు. ఇది వచ్చేసరికి లోపల 2 పిక్కలు మాత్రమే ఉన్నాయి ఓపెన్ చేసి చూస్తేనే. అయితే ఇది చాలా రుచికరంగా కూరలకి వాటికి వాడుకుంటారని మన రైతులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది మనకి మార్కెట్లో వచ్చేసరికి నార్మల్ చిక్కుడుతో పోల్చుకుంటే అధిక రేటు కూడా పలుకుతూ ఉంది. చాలా తక్కువ సాంద్రతలో పండిస్తూ ఉన్నారు. అయితే దీన్ని కనుక ఇంకా ఎక్కువ పెంచుకున్నట్లయితే కనుక రైతులకి ఇంకా మంచి లాభాలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంకొకటి రైతులు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మొక్క ఎదుగుదల చిన్న దశలో ఉన్నప్పుడే, అంటే మొక్క దశలో ఉన్నప్పుడే మొదటి 2-3 మనం ఏదైతే పిచికారీలు ఇస్తామో అది పురుగుల మందులకు వెళ్ళే కన్నా ఒకసారి వేప నూనె, అదేవిధంగా రెండోసారి వచ్చేసరికి కషాయాలు, వెల్లుల్లి పచ్చిమిర్చి కషాయం అని లేదా ఇంగువ ద్రావణాలని ఇలాంటివన్నీ కూడా రైతులు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి పురుగు లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పిచికారీలు లేదా పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కషాయాల వంటి పిచికారీలు చేసుకోవడం వల్ల మనకి పురుగు మందుల మీద ఖర్చు పెట్టేది తగ్గించడంతో పాటు మనకి పురుగులు కూడా ఎక్కువ ఉధృతి పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉధృతి ఉండే అన్నప్పుడు మాత్రమే మన రసాయన మందులకి వెళ్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి రాజుల చిక్కుడు కానీ ఇతర చిక్కుడుని ఏదైనా కానీ మనకి సస్యరక్షణ పద్ధతుల్ని ఉపయోగించుకొని మంచి దిగుబడులు రైతులు అన్నది పొందవచ్చు.